అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ. మావి భక్తి ఛానల్స్ కూడా 2 ఛానల్స్ ఉన్నాయి. శ్రీ సాయి మహి, శ్రీ సాయి మహి 2 ఇలా 2 ఛానల్స్ ఉన్నాయండి. మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్. మీరు ఒక్కసారి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్, అలాగే శివపురాణం, అలాగే దేవాలయాలు చరిత్రలు, అరుణాచల మహత్యము, శివపురాణం, వెంకటేశ్వర స్వామి మహత్యము, శ్రీ సాయి సచ్చరిత్ర, భగవద్గీత, అలాగే గరుడ పురాణం, ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి. అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది. తప్పకుండా ఈ 2 ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి. నమస్కారం, మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి 2 కోరికలు తీరబోతున్నాయి. అలానే కాకుండా మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చు. మీకు పట్టే అదృష్టం అంతా ఇంత కాదండి, చాలా చక్కగా ఉండబోతుంది. ఈ నెలంతా కూడా ఏంటంటే కనుక మీకు బాగా కలిసి రాబోతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక 2 కోరికలు తీరబోతున్నాయి. ఇవి నార్మల్గా ఏంటంటే కనుక కొంతమందికి చిన్న కోరికలు అనిపించవచ్చు, కొంతమందికి ఇవి పెద్ద కోరికలు కూడా అనిపించవచ్చు. ఈ కోరికలు అయితే తీరుతాయి. అలానే కాకుండా ఈ నెలంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే మీరు ఎలాంటి పరిహారం చేయాలి అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక సింహరాశి వారండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు. సింహరాశి ఏంటంటే కనుక చాలా హెల్పింగ్ నేచర్ అండి. అలానే కాకుండా ఏంటంటే కనుక సింహరాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరికి అండగా ఉంటారు, ఒకరికి తోడుగా ఉంటూ ఉంటారు. సింహంలాగా గర్జిస్తూ ఉంటారు. ఎవరైనా సరేనండి తప్పు చేస్తే ఇది తప్పు అని చెబుతూ ఉంటారు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక సింహరాశి వారండి చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. ఒక సింహం అడవిలో ఎలాగైతే తిరుగుతూ ధైర్యంగా ఉంటుందో సింహరాశి వారు కూడా ఏంటంటే కనుక ధైర్యాన్ని కోల్పోరు. ఏది వచ్చినా సరేనండి, అంటే ఆపద వచ్చినా సరే, అలానే కాకుండా ఏదైనా బాధ వచ్చినా సరే అంతా మన మంచిగా, దేవుడు మనని పరీక్షిస్తున్నాడు కాబట్టి మనం ఏంటంటే ఓపికతో ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు సింహరాశి వారు. అలానే కాకుండా సింహరాశి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి. చాలా మంచి అంటే మనసుని కలిగి ఉంటారు. కానీ కొంచెం ఏంటంటే కనుక పొగడతలు ఎక్కువగా వీరికి అంటే ఇష్టం అన్నమాట.